వెల్కమ్ టు సింహపురి సంగతులు. నేను మీ అభిజిత్ సార్. ప్రధానంగా మినీ బైపాస్ అంటే నాన్ వెజ్ టిఫిన్ తినాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మినీ బైపాస్ రోడ్ దాటిన తర్వాత మాగుంట లేఅవుట్ ఉంటుంది కదా, మాగుంట లేఅవుట్ దగ్గర SGM స్వయంవరం కరెక్ట్గా దానికి ఆపోజిట్కి రావాల్సిందే. ఆపోజిట్లో వస్తే సనా ఫేమస్ పాయా చికెన్ సెంటరు. ఇక్కడ జనాలు చూడొచ్చు మనం, క్రౌడ్ ఏ విధంగా ఉంటుందో. రెగ్యులర్గా కూడా క్రౌడ్ ఈ విధంగానే ఉంటుంది. సో ఇక్కడ మనకు నాన్ వెజ్ టిఫిన్ అద్భుతంగా ఉంటుంది. సో ఏమేమి ఉంటాయి ఏంటి ఒకసారి తెలుసుకుందాం రండి. బోటి, ఫ్రై, చికెన్, మటన్ వర్షన్, మటన్ ఓకే, మటన్ కర్రీ అండ్ హెడ్ కర్రీ. సారీ, అయిపోయింది. అది బోన్లెస్ మటన్ కూర కొంచెం బాగుంటుంది, భిన్న అయిపోయింది. చూడండి, నాటుకోడి. అది ఇక్కడిది కాదండి, నేను విలేజ్ నుంచి తెప్పిస్తాను. శనివారం ఆదివారం స్పెషల్ విలేజ్ వస్తుంది. నార్మల్గా ఇక్కడ ఉండే నాటుకూరలు ఇస్తూ ఉంటాను. ఈ 2 రోజులే కొంచెం స్పెషల్గా ఉంటుంది. అది ఇది వచ్చి స్పెషల్ చికెన్ అని చెప్పాను కదా నేను, రెగ్యులర్ కాకుండా ఇది స్పెషల్ అనమాట. ఏంటి దీంట్లో అంటే దీన్ని చేసే విధానము గ్రేవీ డిఫరెంట్ మారిపోతుంది. దీంట్లో జీడిపప్పు పౌడర్ అని చెప్పి అది చేస్తూ ఉంటారు. పాయా అంటే మన నెల్లూరు స్పెషల్కు అది మెచ్చిన పాయా అనమాట. ఇది చూడండి ఎట్లుందో. అండ్ రెగ్యులర్ చికెన్, ఇది నార్మల్ షేర్వా టైప్ వస్తుంది. పాయా రెగ్యులర్ చికెన్ అంటారు. బాగుందండి, అప్పుడప్పుడు వస్తుంటాము. అంటే ఎత్తుక్కొని ఎడకే వస్తాం రెగ్యులర్గా. అంటే 2-3 సార్లు తినున్నాను. దానివల్ల ఏంటంటే వేరే బయట నుంచి 2 పిల్లలు వస్తే మనకు వేరే స్టాఫ్ వస్తే వాళ్ళని తీసుకొచ్చాను ఇక్కడికి. నేను టేస్ట్గా ఉంటుంది అనేసి ఇక్కడికే వస్తుంటాను. బాగుంది, టేస్ట్గా ఉంటుంది. అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ చాలా టేస్టీగా ఉంటాయి. అన్ని ఐటమ్స్ బాగుంటాయి. ప్రస్తుతానికైతే పాయా దోశ తిన్నారు పిల్లలు, మేము తిన్నారు. కానీ బాగుందని వాళ్ళు నచ్చారు. గుంటూరు వాళ్ళ పిల్లలది, వాళ్ళు బాగా నచ్చారు, హ్యాపీ. పేరు మహబూబ్ బాషా, మాది గుంటూరు నుంచి వాళ్ళ నెల్లూరు వచ్చామండి పని మీద. ఇక్కడ వచ్చి పాయాను ఈ దోశ తినడం జరిగింది. దోశ టేస్ట్ గుంటూరు ఘాటు ఉండిద్ది. ఇక్కడ వచ్చేసరికి మసాలా టేస్ట్ ఒక రకంగా టేస్టీగా బాగానే ఉంది, స్పైసీగా. అక్కడికి పాయా టేస్ట్ ఏం మారలేదు. ఇక్కడ ఇంకా రుచికరంగా ఉంది. గుంటూరులో వచ్చేసరికి ఘాటుగా ఉండిద్ది. ఇక్కడ ఘాటు లేకుండా మసాలాలన్నీ సమానంగా ఉన్నాయి. రెగ్యులర్గా ఇక్కడికి లేదు, నేను కొత్తనా. ఎట్లా తెలిసింది ఇక్కడ? నా కజిన్ ఒకసారి చెప్పారు.